లేకుండా ఎలా ఉంటున్నారు? దేవుడు చెప్తున్న మాటలు ఆలకించకుండా ఇష్టానుసారంగా ఉంటున్నారు. తన ఇష్టం తాను చేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? ఏదైనా సరే దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నారు. దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు, వీళ్ళు వేరేగా వెళ్ళిపోతున్నారు. అందుకే మీకాయ అనే ప్రవక్తను పంపించాడు అక్కడికి. ఎందుకు పంపించాడు? నాకు నా ప్రజల మీద అత్యాగ్రహం, అంటే చాలా పట్టరాని కోపంతో ఉన్నాడు దేవుడు. ఎలా ఉన్నాడు? పట్టరాని కోపంతో ఉన్నాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, దేవుడు ఉగ్రత కలిగి ఉన్నాడు. అంతకుముందు దయ కలిగిన దేవుడు, అంతకుముందు కరుణ కలిగిన దేవుడు, ఇప్పుడు ఉగ్రత కలిగి ఉన్నాడు. ఎన్నోసార్లు చెప్పినా వినకపోయేసరికి ఇశ్రాయేలు ప్రజల మీద కోపం తెచ్చుకుని ఉన్నాడు. ఈరోజు తల్లిదండ్రులు కూడా పిల్లలకు చెప్తారు. వాళ్ళు ఎంత చెప్పినా వినకపోతే ఏం చేస్తారు? వాళ్ళ మీదకే కోపం పెంచుకుంటారు. ఈరోజు దేవుడు కూడా అదే చేస్తున్నాడు. తన ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో సంవత్సరాలు, 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉంటే విడిపించి, ఆ బానిస సంఖ్యల నుండి విడిపించి, ఆ బానిస కొరడాల నుండి విడిపించి, ఆకలితో అలమటించిపోయి పచ్చడి మెతుకులు తింటున్న వాళ్ళకి శ్రేష్టమైన దేవదూతలు తినే మన్నాను కురిపించి ఎంతో తన పిల్లల్ని పోషించుకుంటూ ఉన్నారు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఏమైనా కష్టపడినట్టుందా? ఎవ్వరు ఒక్క కష్టము కూడా చేయలేదు. దేవుడే 40 సంవత్సరాలు పోషించాడు. ఎలా? 40 సంవత్సరాలు తన పిల్లలను పోషించాడు. అయినా వీళ్ళలో ఏముందంటే విగ్రహారాధన ఉంది. ఏముంది? విగ్రహారాధన. ఐగుప్తు దేశంలో ఉన్న ఆచారాలు వీళ్ళలోకి వెళ్ళిపోయినాయి. ఈరోజున దేవుని మాట వినకపోతున్నారంటే కారణం ఆచార భక్తి చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఒక పక్క దేవుడు చెప్తున్నా కొద్దీ ఇంకా ఏం చేస్తున్నారు? దేవుడు చెప్తున్నాడు, అమ్మా స్వస్థపరిచి యెహోవాను నేనే అంటున్నాడు, నా దగ్గరికి రా అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్తున్నారు? ఒక పక్క దేవుని మందిరానికి వెళ్తున్నారు, ఒక పక్క లోకములో ఉన్న వాళ్ళతో సావాసం చేస్తున్నారు. అందుకే దేవుని కోపం రగులుతుంది. దేవుడు పదే చెప్తున్నాడు, నా గాయము చెంత స్వస్థత ఉన్నది, నేను మీకోసం గాయము నుండి రక్తమును కార్చాను, మీకోసం ఇన్ని చేసినా సరే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటుంటే అడుగుతున్నాడు దేవుడు. ఎన్నోసార్లు బ్రతిమిలాడు. ఒక్కోసారి దైవజనుల ద్వారా, వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటే గద్దింపు లోబడవు. ఇక్కడ ఎందుకనేది, ఇక్కడ మీకాతో ఎందుకు చెప్తున్నాడు? ఇక్కడైనా వాళ్ళు లోబడతారేమో. ఎక్కడ? ఈ మీకా ప్రవక్తను పంపించి దేవుడు అత్యాగ్రహం కలిగిన వాడై ఉన్నాడు కనుక మీరు మార్చుకోండి, మీ స్వభావం మార్చుకోమంటున్నాడు. అందుకే ఏమవుతుంది అక్కడ? దేవుడు నేను అత్యాగ్రహము తెచ్చుకొని నా మాట ఆలకించిన జనులను ప్రతీకారం చేతును. ఏమంటున్నాడు? ప్రతీకారం చేస్తాడంట. పగ పెంచుకుంటున్నాడు. ఎవరి మీద? దేవుని మాట వినకుండా, దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించే వాళ్ళ మీద దేవుడు చాలా ప్రతీకారం తీర్చుకోబోతున్నాడు. రానున్న దినాలు అదే జరుగుతున్నాయని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎంతకాలం దేవుని మాట వినకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావో దేవుడు చెప్తున్నాడు. కనీసం ఎన్నో మార్లు చెప్పాడు. 40 సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నావు, 50 సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నావు, అయినా నువ్వు లోక ఆచారాలు నీలో ఎందుకు వస్తున్నాయి? లోకంలో ఉన్న తలంపులు నీలోకి ఎందుకు వస్తున్నాయి? లోకమునికి దేవునికి వైర్యమని తెలిసి కూడా దేవుణ్ణి దాంట్లో కలుపుతున్నారు. లోక ఆచారాల్లోకి దేవుణ్ణి లాగుతున్నారు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చెడిపోవడం కాక నలుగురిని చెడగొడుతున్నా. దేవుడికి నచ్చట్లా. అత్యాగ్రహము తెచ్చుకొని ఉన్నాడు. తన దూతలకు ఆజ్ఞాపించి కోతకు రెడీగా ఉన్నాడు దేవుడు. అనుకుంటున్నా నా ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. ఎలా అంగీకరిస్తాడు? నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే దేవుడు ఎందుకు అంగీకరిస్తాడు? ఆయన ఎవరైనా తల్లిదండ్రుల పిల్లలు, తన తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలంటే ఎవరిని ఇష్టపడతారు?
ఇష్టపడతారా లేదా? ఎందుకని? నా మాటకు ఆడు విలువిస్తున్నాడు కాబట్టి నేను నా కుమారుని ప్రేమిస్తాడు. ఈరోజున ఒక తల్లి ఒక బిడ్డను ప్రేమించే విధానంలో ఎలాగుందంటే, చక్కగా వాళ్ళు ప్రేమించగలుగుతున్నారంటే కేవలం వాళ్ళు వింటున్నారు కాబట్టి. వినకపోవటం వల్ల ఏమవుతుంది? కోపం, ఆవేశం. అప్పుడు ఏం చేస్తున్నారు? ఒక దెబ్బ పడుతుంది. అయినా సరే మారట్లేదంటే ఇక ఏం చేస్తారు? విడిచిపెట్టేస్తారు. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నావు నువ్వు, సార్ నీకు హోంవర్క్ ఇచ్చారు, ఒకసారి చూశాడు, మళ్ళీ రెండోసారి ఇచ్చాడు, అయినా నువ్వు రాయలేదు, మళ్ళీ మూడోసారి ఇచ్చాడు, అయినా రాయలేదు, ఒక దెబ్బ కొట్టాడు, అయినా నువ్వు రాయలేదు. ఆ తర్వాత మీ సార్ గారు నీకు చదువు చెప్తాడా? వీడు చదువు రాని మొద్దు అని ఒక బిరుదు ఇచ్చేస్తాడు. అర్థమవుతుందా? వీడు చదవడు, వీడు ఎంత చెప్పినా చదవడు, రమ్మన్నా రాసుకురాడు, వీడికి నేను చదువు చెప్పనని ఎవరి దగ్గర చెప్తాడు? తల్లిదండ్రుల దగ్గర చెప్తాడు. ఈరోజు పరిస్థితి అదే జరుగుతుంది. నువ్వు ఎంత చెప్పినా వినకపోతే నీ పరిస్థితి బహు భయంకరమైన స్థితికి వెళ్ళిపోతావు. ఊహించలేవు. దేవుడు అప్పుడు అంటున్నాడు, నువ్వు అప్పుడు చేతులు కాలిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత దేవా అంటే నేను నిన్ను ఆలకించను అన్నాడు. ఏమన్నాడు? నేను నీ 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసిన దేవుడు ఆలకించడంట. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, సమయం ఉన్నగానే నువ్వు సర్దుమని చేసుకోవాలా. దేవుడు పిలుస్తున్నాడు కాబట్టి ఇప్పుడు లోబడు. ఈ రాత్రి కాల సమయంలో ఎవరైతే లోబడట్లేదో, ఎవరైతే దేవుని మాట అంగీకరించట్లేదో, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నారో వారందరితో ఈ రాత్రి దేవుడు హెచ్చరిక కలిగిన మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన అత్యాగ్రహము తెచ్చుకొని ఉన్నాడు. ఎవరి మీద? తన పిల్లల మీద. ఎవరైతే స్వాస్యం అన్నాడో, ఎవరైతే నా పిల్లలు ఇశ్రాయేలు నా పిల్లలు అన్న వారి మీద ఏం తెచ్చుకున్నాడు దేవుడు? అత్యాగ్రహం తెచ్చుకున్నాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను నా కోపాన్ని చల్లార్చుకోవాలని చూస్తున్న కొద్దీ మీరు మాట వింటలేదు. ఏం చేస్తున్నారు? ఇంకేం చేస్తున్నారు? నీ చేతి పనికి మొక్కుతున్న చెక్కిన విగ్రహములను దేవతా స్తంభాలు మీ మధ్య ఉండకుండా నాశనము చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? భయంకరంగా చేస్తున్నారు. దేవుడి కంటే ఎక్కువగా వాటినే ప్రేమిస్తున్నారు. దేవుని వాక్యానికంటే ఎక్కువగా వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే దేవుడు కోపం రగిలిపోతుంది. దేవుడు చెప్పే మంచి మాటలు విడిచిపెట్టి చెడ్డ మార్గం వెతుకుతున్నారు. చెడ్డ పనులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు ఈరోజున వెంటాడేస్తున్నాయి. దేవుని స్వరూపంలో ఉన్న పిల్లల మీద వెంటాడేస్తున్న సాతాను యొక్క మాటలే వింటున్నారు తప్ప దేవుడికి అరోకొర వింటున్నారు అంతే. ఎలా? ఏదో వెళ్ళామా, కూర్చున్నామా, వాక్యం విన్నామా, వచ్చామా, అదే. కానీ నా దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు, నా జీవితాన్ని మార్చుకోమని చెప్పాడు. నేను మార్చుకుంటే నా తండ్రి నన్ను దగ్గరకు తీర్చుకుంటాడన్న ఆలోచన రావట్లేదు. అర్థమవుతుందా? ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చెడిపోవటమే కాక నీ కుటుంబం చెడగొడుతున్నావు, నీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని చెడగొడుతున్నావు. దేవుడు నువ్వు చెడిపోతే చెడిపో, నీవు ఇంకొకరిని కూడా చెడగొట్టేస్తున్నావు. అర్థమవుతుందా? దేవుని దైవజనుడు దైవ వాక్యము దేవుని మాటలు మాట్లాడుతూ ఉంటే ఒకరిని పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటావు. మరి అది చెడగొడతాం కాదా? దేవుడు తన హృదయంలో దేవుని మాటలు చెప్తా ఉన్నప్పుడు అది తన హృదయంలో 2 అంచుల ఖడ్గము దూసుకెళ్ళాలని దేవుడు ఎంతో ఆశతో చెప్తూ ఉంటున్నాడు. ఎవరి ద్వారా? మధ్యవర్తి అయిన దైవజనుడి ద్వారా. దైవజనుడి ద్వారా చెప్తా ఉంటేనే నువ్వు ఎందుకు చర్చిలోకి వెళ్ళి మాట్లాడుకోటాక ఇంటికాడ మాట్లాడుకోవచ్చుగా? చెప్పు, ఇంటికాడ మాట్లాడుకోవచ్చుగా. మందిరంలోనే మాట్లాడాలా? మందిరంలోనే కబుర్లు చెప్పుకోవాలా? ఈ రోజున అలాంటి వాళ్ళని దేవుడు చూస్తుంటే కోపం రగిలిపోతుంది. ఎలా ఉంటున్నాడు? ఇప్పుడు మన మధ్య మామూలుగా ఒక సీఎం గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉండగా పక్కనోడు మాట్లాడతాడా? కనీసం ఫోను
రింగ్ అయినా ఊరుకోరు. అవునా? ఏం చేస్తారు? కోప్పడతారా? మరి మన సీఎం అంటే మన ఆంధ్రప్రదేశ్ సీఎంనే అంత గౌరవిస్తున్నప్పుడు ఎక్కడ 2 3 నా నామము కూడి నేను ప్రార్థన చేస్తే వారి మధ్య నేను ఉంటానన్న దేవునికి ఎందుకు విలువ ఇవ్వట్లేదు? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నాకు విలువ ఇవ్వని వాడిని నేను తృణీకరించదని అన్నాడు. ఈరోజున విలువ ఇవ్వట్లేదు, ఆయన మాటకు లోబడతలేదు. లోబడకపోవటం వల్ల ఏమవుతున్నావంటే ఆయన కోపానికి గురవుతున్నావు. ఆనాడు సొదొమ గొమొర్రా దేవుని కోపానికి గురి ఏమైపోయింది? ఈరోజు కూడా అక్కడ అగ్ని గంధాలు కాలిపోయిన ఈరోజు కూడా అక్కడ ఒక్క చెట్టు కూడా మలవలేదంట. దేవుని కోపం తెప్పించేవాడిగా జీవించొద్దు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవునికి కోపం తెచ్చేవాడిగా నువ్వు జీవిస్తున్నావేమో. దేవుడు అందుకే ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు, నీతో నాతో. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారందరితో దేవుడు మాట్లాడుతుందో ఒక్కటే, దేవునికి కోపం కలిగించే పనులు మానివే, లేదంటే ఆయన ఉగ్రత నీ మీదకి వస్తుంది. భయంకరమైన వేదనలో ఉండిపోతావు. దేవుడు చెప్తున్నా ఎంత చెప్పినా నువ్వు వింటలేదని ఆయన ఒక్కసారి కన్నెర్ర చేశాడే అనుకో, నీ పరిస్థితికి ఎవ్వరు నిన్ను కాపాడే వాళ్ళే ఎవరు లేరు. యోబుని అంటా ఉంటాడు, ఇదిగో నీ వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే నువ్వెందుకు మాట్లాడావు? నడుము కట్టుకుని మాట్లాడు. నేను ఏర్పరిచిన జంతువుని, బెహెమోత్ అనిని నేను ఏర్పరిచిన జంతువుని గేలమేసి లాగ్గలవని యోబు గ్రంథం 41వ అధ్యాయంలో క్లియర్ కట్గా చెప్పాడు. నా బలం ముందు వాళ్ళంతా దానికంటే గేలమేసి కూడా లాగలేరంట. లెవియథాన్ అన్నదాన్ని గేలమేసి కూడా లాగలేని పరిస్థితి అంటది. అంత బలమైనది. అసలు దేవుడు సృష్టించుకున్న సృష్టిలో అత్యంత బలమైన దాన్ని చేసుకున్నాడు దేవుడు. అర్థమవుతుందా? దేవుడు ఇంత బలాజ్యుడా అని తెలియటం కోసం, ఆయన శక్తిని నిరూపించుకోవడం కోసం లెవియథాన్ని తయారు చేశాడు. అందుకే అంటాడు యోబుతో, అంత బలమైన దాన్ని లాగ్గలరా? వీళ్ళు ఎప్పుడు పుట్టారు, ఏ ఇదిలో పుట్టారు, అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నారని చెప్పి యోబు మీద దేవుడు కోపపడ్డాడు. నువ్వు వెళ్ళి నడుము కట్టుకొని మాట్లాడు. ఏమన్నాడు? సుడిగాలిలో నుండి యోబు భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు సుడిగాలిలో నుండి దేవుడు వచ్చాడు అక్కడికి యోబును బలపరచడానికి. అందుకే ఈ రాత్రి కాల సమయంలో నిన్ను బలపరచుట కొరకే దేవుని ఈ వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకును మార్చుట కొరకే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నడుము కట్టుకొని ముందుకు సాగు. మనుషుల వైపు చూడొద్దు, సాతాను వేసే ఉచ్చుల వైపు చూడొద్దు, దేవుని మార్గం వైపు చూడు. ఆనాడు పేతురు ఏ విధంగా అయితే నీళ్ళలో నడిచినప్పుడు యేసు ప్రభు వారిని చూస్తూ ఆయన వైపు చూస్తూ నడిచినప్పుడు ఆయనకి ఏమీ కాలేదు. ఎప్పుడైతే అటు ఇటు తిరిగి చూశాడో మునిగిపోయాడు. నువ్వు మునిగిపోయే బ్రతుకులోకి వెళ్ళకూడదు దేవుడు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు? నా ఆగ్రహాన్ని నేను తగ్గించుకోవాలంటే నన్ను, నా మాట ఏమంటున్నాడు? వినాలి, విని వాటి ప్రకారం జీవించాలి. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నిర్లక్ష్యం చేయవద్దు. దేవుని మందిరంలోకి వెళ్ళి దైవజనులు వాక్యము చెప్తున్నప్పుడు అది నీకే, అది పక్కనోడుకో వాడికే కాదు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు చేసే పనుల గురించి ఆయన హెచ్చరిస్తుంటే సరి చేసుకో. ఆయన ప్రేమ కలిగిన మాటలు నీలో ఉంటే అది ఆదరణగా చేసుకో. అంతేకాని నిర్లక్ష్యము చేయవద్దు. ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది, తన పిల్లలమైన వారి మీద కోపముతో రగిలిపోతున్నాడు. ఆనాడు నోవహు కాలంలో కూడా అదే జరిగింది. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, అలాంటి దుస్థితి తెచ్చుకోవద్దు. మారండి. సమయం ఉండగానే సర్దుమనం చేసుకోమన్నాడు. ఇది దేవుడిచ్చిన సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఈ సమయం నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు దాన్ని వృధా చేసుకోవద్దు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ఆయన కోపం కలిగించేవాడుగా నువ్వు ఉండకూడదని. దేవుడు నిన్ను మరీ హెచ్చరిక కలిగిన మాటలతో మాట్లాడుతున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక.